హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. ఈరోజు మార్కెట్ ఏం జరిగింది ఏంటి అన్నది క్లియర్గా చెప్తాను. దాంతో మీకు ఈ వీడియోలో ఆఖరి వరకు చూడండి. వీక్లీ లెవెల్స్ కూడా చెప్తాను. వీక్లీ లెవెల్స్ డ్రా చేసుకున్నారు కానీ ఓకేనండి. మార్కెట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మనకి రివర్స్ అయింది. రివర్స్ అయిన తర్వాత మనకి ఇదిగోండి జోన్స్. మార్కెట్ ఓపెన్ అయిన మనకి ఇలా జోన్స్ అనేవి వస్తాయి. ఈ గ్రీన్ లైన్ అనేది మన బయింగ్ జోన్, ఈ రెడ్ లైన్ అనేది మన సెల్లింగ్ జోన్, పుట్ ఎంట్రీ. ఇక్కడ వరకు వెళ్ళింది మార్కెట్. దీనిపైన క్లోజ్ అయితే మనం సి ఎంట్రీ అవుతాం, కానీ అవ్వలేదు. ఎగ్జాక్ట్గా దీన్ని టచ్ చేసి రివర్స్ అయింది. మనకి పిఈ జోన్ రెడ్ లైన్ కింద మార్కెట్ క్యాండిల్ క్లోజ్ అయింది. మన పిఈ ఎంట్రీ ఇక్కడ చూడండి. ఈ గ్రీన్ లైన్ అనేది రెడ్ లైన్ పైనే ఉన్నప్పుడు దాని కింద ఉన్న టార్గెటే మన టార్గెట్. ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్గా ఇది టార్గెట్ అయిపోయింది మన ట్రేడ్. ఓకేనండి. ఎగ్జాక్ట్గా మన ప్రైస్ దగ్గరకు వచ్చి మార్కెట్ ఆగి కాసేపు సస్టైన్ అయ్యి మార్కెట్ సపోర్ట్కి వెళ్ళింది. ఎక్కడికి? మన పిఈ జోన్కి వెళ్ళింది. కరెక్ట్గా మళ్ళీ పిఈ జోన్ దగ్గర నుంచి రిజెక్ట్ అయింది. కానీ ఇక్కడ మనకి సెకండ్ ఇండికేటర్లో గ్రీన్ లైన్ అనేది పైన ఉంది కాబట్టి ఎక్కడెక్కడ మనం రివర్స్ ఎంట్రీలు మనం తీసుకోం. వన్స్ ఎప్పుడైతే మనం సెకండ్ ఎంట్రీ కోసం చూస్తున్నప్పుడు, అంటే ఇక్కడ తీసుకున్న అనవసరం, మీకు ఆప్షన్ మూవ్ అవ్వదు అనమాట. ఈ సైడ్ వేస్ మార్కెట్ ఇక్కడి నుంచి ఇక్కడికి దీన్ని అవాయిడ్ చేసాం. ఎప్పుడైతే ఇది మళ్ళీ క్రాస్ ఓవర్ జరిగింది, మనకి క్రాస్ ఓవర్ జరిగినప్పుడు ఈ ప్రైస్ పైన ఎప్పుడైతే క్యాండిల్ ఈ ప్రైస్ కింద క్లోజ్ అవుద్దో మన ఎంట్రీ. ఓకేనండి. క్లోజ్ అయింది, మళ్ళీ దాన్ని సపోర్ట్ తీసుకుని మార్కెట్ కింద ఉన్న టార్గెట్ని టచ్ చేసింది. ఇప్పుడు మార్కెట్ ఇంకా కిందకు వస్తుంది. ఇది ఎక్కడి వరకు వస్తుంది అంటే మన వీక్లీ టార్గెట్స్ ఉన్నాయి, అవి చెప్తాను, డ్రా చేసుకోండి జాగ్రత్తగా. మార్కెట్లో ప్రతిరోజు కూడా ఓవర్ ట్రేడ్స్ ఉండవండి. స్టేబుల్గా మనకి పిఈ ట్రేడ్ ఒకటి వచ్చింది, అంటే సెకండ్ ట్రేడ్ ఎక్కడి నుంచి మూవ్ అవుతుందో అక్కడ మనం పెట్టుకుంటాం అనమాట. మంచి ట్రేడ్స్ క్లియర్గా ఈ ప్రైస్ బ్రేక్ అయితే ఇక్కడికి, ఈ ప్రైస్ దగ్గర మనం పుట్ ఎంట్రీ తీసుకుంటే ఇది టార్గెట్, మళ్ళీ సెకండ్ ఎంట్రీ, ఇలా రెండు ఎంట్రీలే. ఓవర్ ట్రేడ్స్ ఉండవు. క్లియర్గా కూర్చొని మనం సిస్టమ్ ఏం చెప్తుందో ఆ సిస్టమ్ ఫాలో అవుతా ట్రేడ్స్ మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటే కరెక్ట్గా మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అవుతుంది అన్నది క్లియర్గా మీకు అర్థం అవుద్ది. దాన్ని బట్టి మీరు ట్రేడ్స్ తక్కువ ట్రేడ్లు తీసుకుంటారు, టార్గెట్ టు టార్గెట్ తీసుకుంటారు. ఇక్కడి నుంచి ఎక్కడికి ట్రేడు ఒకటి, మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్కడికి ట్రేడు. మధ్యాహ్నం కాబట్టి వాళ్ళు ఎక్స్పైరీ కాబట్టి మంచి మూవ్ వస్తుంది. మీరు ఎక్కడ ఉన్నారు? ఈ మూవ్లో ఇక్కడే ఉన్నారు. కరెక్ట్గా మీరు ఎక్కడ పట్టుకున్నారు? ఆప్షన్ లోలోనే పట్టుకున్నారు. ఈ మూవ్ అంతా క్యాప్చర్ చేసుకుంటారు. ఇందులో మీరు మీ టార్గెట్ వరకు వెయిట్ చేయొచ్చు. మధ్యాహ్నం కాబట్టి మంచి మూవ్ వెళ్తుంది. ఈ మూవ్లో మీరు ఉంటే మంచి ప్రాఫిట్ గెయిన్ చేస్తారనమాట. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. వీక్లీ లెవెల్స్ చెప్తాను, డ్రా చేసుకోండి. 22,471.25 ఇది. ఇప్పుడు ఇది బ్రేక్ అయిపోయింది. ఇది బ్రేక్ అయిపోయిన తర్వాత మార్కెట్ ఎక్కడికి వెళ్తుంది అంటే నెక్స్ట్ మీకు 22,031. ఓకేనండి. 22,031.10 నోట్ చేసుకోండి. 22,031.10 మార్కెట్ గ్యాప్ డౌన్లో టచ్ చేయొచ్చు. మార్కెట్ ఈ వారంలో 3 రోజులు నడుస్తుంది. ఈ 3 రోజుల్లో గ్యాప్ డౌన్లోనో ఏదైనా సరే ఈ టార్గెట్ అనేది నెక్స్ట్ టార్గెట్ వీక్లీ టార్గెట్ 22,031.10. ఓకేనండి, అది నోట్ చేసుకోండి. చూసారా మార్కెట్ ఎలా మూవ్ అవుతుందో? మన ఎంట్రీ ఇక్కడే ఉంది. ఇక్కడి నుంచి ఇది ఎక్కడి వరకు వస్తుందంటే మనకి టార్గెట్ ఇక్కడ కనపడుతుంది, ఇంకో టార్గెట్. ఓకేనండి. టైం అయిపోయింది. మరి ఆ టైంలోపు మరి ఇక్కడికి వచ్చేస్తాడా లేదా అన్నది చూడాలి. ఇంకా క్లియర్గా మనకి ఏ టార్గెట్ తర్వాత ఏ టార్గెట్, ఇదేమో డైలీ టార్గెట్, మనకి ఫస్ట్ టార్గెట్ అనమాట ఇది. ఓకేనండి. ఇదిగోండి, ఇది వీక్లీ టార్గెట్ కింద ఈ డ్రా చేసి పెట్టింది వీక్లీ టార్గెట్. ఈ టార్గెట్ బ్రేక్ అయితే ఈ టార్గెట్ వరకు వీక్లీ టార్గెట్ ఉంది. ఈ డైలీ టార్గెట్స్, డైలీలో మనం ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, ఎన్ని ట్రేడ్స్ చేయాలి, ఇక్కడి నుంచి ఇక్కడ కోటి, ఇక్కడి నుంచి ఇక్కడ కోటి, ఇది కంటిన్యూ అవుతుంది ట్రేడ్. ఓకేనండి. మీకు ఎక్కడ ఫియర్ లేకుండా ఈ ప్రైస్ కింద మనం క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు ఎంట్రీ పెట్టుకుంటాం. మనం ఈ ప్రైస్ పైన మళ్ళీ క్యాండిల్ క్లోజ్ అయితేనే మనం ఎగ్జిట్ అవుతాం, అంటే రివర్స్ అయితేనే. కానీ మనం ఎంట్రీ కరెక్ట్ అయినప్పుడు మార్కెట్ ఛాన్సే ఉండదు అనమాట. క్లియర్గా వన్ సైడ్ అంతే. రెండు ట్రేడ్లే. ఇలా మీకు నిన్న వీడియోలో కూడా చెప్పాను. ప్రతిరోజు కూడా క్లియర్గా స్టేబుల్డ్గా ట్రేడ్ చేసుకోవచ్చు, ప్రాఫిటబుల్గా ఉండొచ్చు, వెయిట్ చేసి మంచి ప్రాఫిట్స్ అనేది గెయిన్ చేయొచ్చు. కాకపోతే దీని మీద మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకొని
సిస్టాన్ని ఫాలో అవుతా, రూల్స్ని ఫాలో అవుతా ట్రేడ్స్ చేసుకుంటే 100% మీరు ట్రేడింగ్లో అనేది సక్సెస్ అవుతారు. రోజుకి 2 ట్రేడ్లు మంచి పాయింట్స్, అర్థమైందండి, మంచి పాయింట్స్ గెయిన్ చేయొచ్చు అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని పాయింట్లు అయితే ర్యాలీ జరుగుతుందో ర్యాలీ క్యాప్చర్ చేయొచ్చు. ఎగ్జాక్ట్గా చూడండి, ఈ ప్రైస్ దగ్గరే మార్కెట్ ఆగింది. మార్కెట్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందంటే, మార్కెట్ ఓపెన్ అయినా మనకి ప్రైజెస్ వచ్చినప్పుడు మార్కెట్ ఈ ప్రైస్ కంటే రిజెక్ట్ అయ్యి ఏ ప్రైస్కి వెళ్ళింది, మనం బయింగ్ జోన్ దగ్గరికి వెళ్ళి టచ్ చేసి కరెక్ట్గా దీన్నే టచ్ చేసి ఎందుకు వచ్చింది, మళ్ళీ ఇక్కడ మన సెల్లింగ్ జోన్ మన ఎంట్రీ వచ్చింది, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. కరెక్ట్గా చూడండి, మన జోన్ దగ్గరికి వచ్చి ఆగింది మార్కెట్. ఇక్కడ సస్టైన్ అయింది, సస్టైన్ అంత సపోర్ట్కి ఎక్కడికి వెళ్ళింది, మన ప్రైస్ దగ్గరికి వెళ్ళింది. ఎక్కడి నుంచి మళ్ళీ ఈ ప్రైస్ బ్రేక్ అయితే ఇక్కడికి వచ్చింది, ఈ ప్రైస్ బ్రేక్ అయితే ఇది మార్కెట్ స్ట్రక్చర్ అనమాట. క్లియర్గా మార్కెట్ ఈ స్ట్రక్చర్ మీద నడుస్తూ వెళుతుంది. దాని ఫుట్ ప్రింట్స్ పట్టుకొని మనం మార్కెట్లో మనం ట్రేడ్స్ చేసుకుంటూ మనం ఫాలో అవుతూ దాన్ని బట్టి ట్రేడ్స్ ఇక్కడ ఎంట్రీ అయితే ఇది టార్గెట్ ఫస్ట్. మీ అసలు ఇక్కడ ట్రైల్ చేసుకోండి, సెకండ్ ఎంట్రీ కోసం, సెకండ్ టార్గెట్ కోసం వెయిట్ చేయండి. మళ్ళీ దీనిపైన మీరు ఎస్ఎల్ ఇక్కడ ట్రైల్ చేసేసుకోండి. ఇలా ఇక్కడ ఎంట్రీ అయినప్పుడు ఈ లైన్ పైన మీరు ఎస్ఎల్ అనుకోండి. ఈ క్యాండిల్ ఏ క్యాండిల్ అయితే క్లోజ్ అయిందో ఆ క్యాండిల్ పైన మీరు ఎస్ఎల్ పెట్టుకోండి ఇండెక్స్లో. ఓకేనండి. మళ్ళీ ఆప్షన్లు అయితే ఈజీగా మీకు విక్కిలే కొట్టేస్తాయి. ఇండెక్స్ని ఫాలో అవ్వండి. ఇండెక్స్ని ఫాలో అవుతా ఆప్షన్లో వెయిట్ చేయండి. మీరు పైకి కిందకి ఫ్లక్చుయేషన్ వచ్చినా 10 పాయింట్లు పైకి కిందకి చూపించినా టెన్షన్ లేకుండా ఇండెక్స్ మనకి ఎంతవరకు ట్రావెల్ అయితే దాన్ని బట్టి ఆప్షన్ ట్రావెల్ అవుతుంది. కాబట్టి ఇండెక్స్ని ఫాలో అవుతా మనం ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. సబ్జెక్ట్లో మనకి క్లియర్గా చూడండి, ఇంకా ఓవర్ ట్రేడ్స్ ఉండవు. ఆ ట్రేడ్లో మనం ఎక్కడి వరకు అదే టార్గెట్, లాస్ట్ టార్గెట్ అని ఇవ్వండి. ఇది గ్రీన్ లైన్ పైకి వెళ్ళిపోయింది, ఇది లాస్ట్ టార్గెట్. ఇప్పుడు ఈ గ్రీన్ లైన్ కింద ఉంది కాబట్టి ఈ టార్గెట్ బ్రేక్ అయిపోయిన తర్వాత ఇంకా ట్రావెల్ అవుతుంది ఈ టార్గెట్ వరకు. టైం ఉంటే తీసుకెళ్తే మార్కెట్ ఇక్కడ వరకు తీసుకొచ్చేయచ్చు, ఫస్ట్ టార్గెట్ వరకు. లేదనుకుంటే గ్యాప్ డౌన్లో మన వీక్లీ టార్గెట్ ఉంది, ఇక్కడ మ్యాక్సిమం గ్యాప్ డౌన్లోనే టచ్ చేసేస్తాను అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ టార్గెట్ 23,031. ఓకేనండి. ఈ రెండు డ్రా చేసుకోండి. వీక్లీ లెవెల్స్, డైలీ లెవెల్ ఫస్ట్ టార్గెట్కి ట్రావెల్ అవుతుంది ఇండెక్స్. ఇలా ప్రతిరోజు కూడా క్లియర్గా 1 or 2 ఎంట్రీస్ ఎగ్జాక్ట్గా మార్కెట్ స్ట్రక్చర్ ఈజీగా మన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు మన ట్రేడ్స్, ఇది పిఈ జోను, ఇది సిఈ జోను. మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ప్రైజెస్ అనేవి వచ్చేస్తాయి. ఇది పిఈ జోన్లో క్యాండిల్ కింద క్లోజ్ అవ్వగానే మన ఎంట్రీ. మళ్ళీ రివర్స్లో క్యాండిల్ ఈ లైన్ పైన క్యాండిల్ క్లోజ్ అయితే మనం ఎగ్జిట్ అయిపోతాం. ఓకేనండి. లేదు టార్గెట్ అంటే దాని కింద ఉన్న లైన్, ఎందుకంటే గ్రీన్ లైన్ పైన ఉంది కాబట్టి. కరెక్ట్గా అక్కడికి వచ్చి మార్కెట్ చూడండి ఎలా ఆగింది. మళ్ళీ ఈ ప్రైస్ దగ్గరికి వెళ్ళి ఆగింది, మళ్ళీ ఇక్కడి నుంచి రిజెక్ట్ అయ్యి ఈ సైడ్ వేస్ మార్కెట్ ఇక్కడి నుంచి ఇదంతా. ఓకేనండి. రీఎంట్రీ ఎప్పుడైతే మళ్ళీ గ్రీన్ లైన్ కిందకి మూవ్ అయిందో ఎక్కడ ఉన్న ప్రైస్ కింద క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. మనకి క్లోజ్ అయిన కాడి నుంచి మళ్ళీ మామూలు ర్యాలీ కంటిన్యూ. చూసారుగా, ఇలా ఎగ్జాక్ట్గా ఓవర్ ట్రేడ్స్ ఉండవు. 1, 2 ఆ చేసిన ట్రేడ్స్ కూడా క్లియర్గా టార్గెట్ టు టార్గెట్ తీసుకొని మనం బయటకు వస్తాం. దీన్నే మీరు ప్రాక్టీస్ చేయాలి. కన్ఫ్యూజ్ అవ్వకుండా. మార్కెట్లో అనేది ఎమోషన్స్ అనేవి పనిచేస్తాయి, కన్ఫ్యూజ్ చేస్తాయి. దాన్ని మీరు ప్రాక్టీస్ చేసుకోగలిగితే, సబ్జెక్ట్ కరెక్ట్ అయిన సబ్జెక్ట్ కాబట్టి ఇదేదో ఇండికేటర్లు బేస్ చేసుకొని మనం ట్రేడ్ చేయడం కదండి. సబ్జెక్ట్ని ఇండికేటర్లా డిజైన్ చేసాం కాబట్టి మన సబ్జెక్ట్ అసలు మార్కెట్ ఎలా నడుస్తుంది అని నేను మీకు క్లియర్గా చూపిస్తున్నా. ఇప్పుడు మార్కెట్ ఓపెన్ అయింది, రిజెక్ట్ అయింది, ఎక్కడ వరకు రిజెక్ట్ అవుతుంది. ఓకేనా. మళ్ళీ మనం ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, ఇందులో జోను, సిఈ జోను, పిఈ జోను. సిఈ జోన్లోకి వెళ్ళలేదు మార్కెట్, దీనిపైన క్యాండిల్ క్లోజ్ అయితే మనం మళ్ళీ ఇక్కడ సిఈ ఎంటర్ అవుతాం. మళ్ళీ క్యాండిల్ కింద క్యాండిల్ క్లోజ్ అయితే మనం ఎగ్జిట్ అయిపోతాం. లేదనుకుంటే పైన ఉన్న టార్గెట్ తీసుకుంటాం. లేదు అవ్వలేదు, మార్కెట్ కిందకు వచ్చేసింది, మళ్ళీ పిఈ సైడ్ మన ఎంట్రీ వచ్చింది, మనం ఎక్కడ పెడతాం. దాని నెక్స్ట్ టార్గెటే మన టార్గెట్ తీసుకున్నాం, వెయిట్ చేసాం. సెకండ్ ట్రేడ్ ఎప్పుడైతే క్రాస్ అయింది, లైన్ క్రాస్ అయింది, అక్కడ తీసుకున్నాం. ఓకేనా. నడుస్తుంది మార్కెట్. ఇప్పుడు ఈ గ్రీన్ లైన్ కింద ఉన్నంతసేపు ఇది మళ్ళీ మనకి ఈ రెడ్ లైన్ క్రాస్ ఓవర్ అయ్యే వరకు మనకి ఇక్కడ ఉన్న టార్గెట్స్ అనేవి టచ్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకేనండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఎంట్రీ పెట్టుకున్నారు, మార్కెట్ ఇక్కడ వరకు వచ్చింది, మీ అసలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకోండి. మిగిలింది వచ్చినట్టు, లేదనుకుంటూ వచ్చిన ప్రాఫిట్ లాక్ చేసుకుంటారు. అలా మార్కెట్లో మీరు కంటిన్యూ ఎంత అయితే అంత ర్యాలీ చేసుకుంటూ మార్కెట్లో ప్రతి మూవ్ని క్యాప్చర్ చేసుకుంటే ఎక్కువ పాయింట్స్
తక్కువ ట్రేడ్స్ ఎక్కువ పాయింట్స్ ఇలా గ్యాదర్ చేసుకొని క్లియర్గా ఎగ్జాక్ట్గా మనం ఐడెంటిఫై చేసుకొని ఆ ట్రేడ్ కరెక్ట్గా తీసుకుని క్యాండిల్ ఎప్పుడైతే క్లోజ్ అయింది ఇక్కడ మన ప్రైజ్ ఉంటుంది, దాని తర్వాత ప్రైజ్ ఉంటుంది, ఇది బ్రేక్ అయితే ఎక్కడికి వెళ్తుందో ఇంకో ప్రైజ్ ఉంటుంది. వీక్లీ లెవెల్స్ చూసారా, ఇక్కడ వీక్లీ లెవెల్, ఇక్కడ వీక్లీ లెవెల్. అంటే ఇది టోటల్ ఈ వీక్ డైరెక్షన్. ఈ డైరెక్షన్ మనకు తెలిసినప్పుడు మనం మార్కెట్ ఎటు ట్రావెల్ చేస్తుందని లాంగ్ వ్యూ మనకు ఉంటుంది కాబట్టి మన ట్రేడ్స్ అనేవి క్లియర్గా ఉంటాయి. ఓకేనండి, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. వీక్లీ లెవెల్స్ రాసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. మంచి సబ్జెక్టు, మంచి కంటెంట్ నేర్చుకోండి. ఓకేనండి, డబ్బులు సంపాదించుకోవడానికి, ట్రేడింగ్లో సక్సెస్ అవ్వడానికి సబ్జెక్టే మెయిన్. ఆ సబ్జెక్టు కరెక్ట్ సబ్జెక్ట్ నేను ప్రతిరోజు మీకు చూపించి చెప్తున్నా. ఇండికేటర్ ఎలా పనిచేస్తుంది, మన ట్రేడ్స్ ఎలా వచ్చింది అని లైవ్ మార్కెట్ ముందు చెప్పడం నాకు కుదరదని కూడా గతంలో చెప్పాను. కొన్ని రోజులు నేను ఎగ్జాంపుల్ చూపించాను. ఎగ్జాంపుల్ నా ఇండికేటర్ తీసుకున్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. నేను చూపించే చెప్తున్నాను. మార్కెట్లో ఇప్పుడు నేను మాయ చేసేయడానికి నేను ఇక్కడ ఏం పెట్టి గీసిన గీతలు కాదండి. మార్కెట్లో ఈ ప్రైస్ దగ్గర ఆగిందా లేదా, ఈ ప్రైజులు మార్కెట్ ఓపెనింగ్ వెంటనే వస్తున్నాయా లేదా, వచ్చిన తర్వాత నేను ఈ ప్రైజ్లే మీకు చెప్పాను. ఇప్పుడు మార్కెట్ స్టార్ట్ అయ్యే ముందు మార్కెట్ ఇక్కడ రిజెక్ట్ అయితే మీరు సపోర్ట్ వరకు ఆగండి, సపోర్ట్కి వెళ్ళింది మళ్ళీ ఎంట్రీ, పిఈ జోన్కి వస్తే మనం పిఈ తీసుకుంటాం, సిఈ జోన్కి వస్తే సిఈ తీసుకుంటాం. మార్కెట్ డిసైడ్ అవ్వాలి, డైరెక్షన్ అయ్యింది, సపోర్ట్ తీసుకొని పిఈ సైడ్ డిసైడ్ అయ్యింది, ఫస్ట్ ట్రేడ్ తీసుకున్నాం, టార్గెట్ తీసుకున్న తర్వాత మార్కెట్ కంటిన్యూ ఫాలో అయిపోదు, కంటిన్యూ పెరిగిపోదు. ఓ సపోర్ట్ తీసుకోవాలి, కాసేపు సస్టైన్ అవ్వాలి, మళ్ళీ సస్టైన్ అయింది, సెకండ్ ఎంట్రీ ఇచ్చింది, ఇది తీసుకుని అంటే మార్కెట్ కరెక్ట్గా ఎక్కడి నుంచి మూవ్ అవుతుందో అక్కడ మనం తీసుకుంటాం. ఆ మూవ్ అంతా క్యాప్చర్ చేసుకుంటాం. ఓవర్ ట్రేడ్స్ ఉండవు, క్లియర్గా రెండు ట్రేడ్స్. నిన్న కూడా నేను మీకు వీడియోలో చూపించాను, ఒక 2-3 రోజులు బ్యాక్ టెస్ట్ చేసి. అంతే, మంచి ట్రేడ్స్ 2. అవి కూడా మార్కెట్ ఎన్ని పాయింట్స్ అయితే మూవ్ అవుతుందో అన్ని పాయింట్స్ క్యాప్చర్ చేసుకుంటారు. మార్కెట్ చూడండి, మీకు కరెక్ట్గా ఇది ఎంట్రీ, పెద్దగా ఈ గ్రీన్ లైన్ పైన ఉంది, ఇది మన సెకండ్ ఇండికేటర్. ఇది బయింగ్, ఇక్కడి నుంచి మళ్ళీ మనకి బై ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి, లేదంటే పిఈ సైడ్. ఇప్పుడు పిఈ సైడ్ ఉంది కాబట్టి ఇది చూడండి, మనకి పిఈ సైడ్ ఉందిగా, ఈ 3 లైన్స్ కింద ఉంటే పిఈ సైడ్, దీనిపైన ఉంటే సిఈ సైడ్. ఓకేనండి, దీనిపైన ఉన్నప్పుడు మనం మళ్ళీ కింద నుంచి ప్లాన్ చేసుకుంటాం. మార్కెట్ కింద ఉంది కాబట్టి పిఈ సెకండ్ ఎంట్రీ, కరెక్ట్గా మళ్ళీ రీఎంట్రీ. ఎంత ఈజీగా ట్రేడ్స్ అనేవి ఎగ్జాక్ట్గా అక్యురేట్గా మనం ట్రేడ్స్ అనేవి చేసుకోవచ్చు. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. లైవ్లో చూపించి ప్రతిరోజు లైవ్లో చూపించిన తర్వాత నేనేదో ఇలా గీత మార్కెట్ ఇలా మూవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకున్న చోట ఒక గీత, కింద సపోర్ట్ తీసిన చోట ఒక గీత, ఇలా నేను గీయలేదండి. మార్కెట్ ఓపెన్ ఈ ఫస్ట్ క్యాండిల్ పడంగానే మీకు ఈ ప్రైజెస్ అనేవి వస్తాయి. దీన్ని బేస్ చేసుకుని మార్కెట్ నడుస్తుంది. అది మార్కెట్ ఇక్కడికి వెళ్ళి సపోర్ట్ తీసుకొని కిందకు వస్తుంటే ఒక పిఈ సైడ్, పిఈ జోన్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో మనం ఎంట్రీ. ఇప్పుడు ఇక్కడికి వచ్చి సపోర్ట్ తీసుకుంటే ఎక్కడికి వెళ్ళింది, ఈ పైన సపోర్ట్ ఇచ్చింది. ఇది ప్రైజ్ యాక్షన్, ఇదే మూవ్ కనబడిందండి. పెద్ద ప్రైజ్ యాక్షన్లు వచ్చేవండి మార్కెట్లో ఒకటే. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లెగ్ అండి, మళ్ళీ ఇది సెకండ్ లెగ్ అండి. ఫస్ట్ లెగ్లో ఉన్నాం, సెకండ్ లెగ్లో ఉన్నాం. ఇదే ప్రైజ్ యాక్షన్ అండి వాళ్ళు చెప్పేది. ఓకేనండి, ఇదే ప్రైజ్ యాక్షన్. కాకపోతే క్లియర్గా నేనేం చెప్తున్నానంటే ప్రైజెస్ బేస్ చేసుకుని మనం చేస్తాం. ఈ ప్రైస్ దగ్గర రిజెక్ట్ అయ్యి మార్కెట్ కిందకు వస్తున్నప్పుడు కరెక్ట్గా ఎక్కడి నుంచి మూవ్ అవుతుందో అక్కడ ఎంట్రీ అవుతాం. ఈ ప్రైస్ బ్రేక్ అయిన తర్వాత మన ఎంట్రీ. ఇప్పుడు ఇది క్రాస్ అవుతేనే మనకి మూవ్ అవుతుంది ఇండెక్స్. అయిందా? ఓకేనండి, ఇప్పుడు ఇక్కడ బ్రేక్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడికి వచ్చాక చూడండి సపోర్ట్ ఎంత స్పీడ్గా వెళ్ళిపోయింది, ఇది మళ్ళీ కిందకి. ఇలా ప్రతిరోజు కూడా మనకి మంచి ట్రేడ్స్, తక్కువ ట్రేడ్స్, ఓవర్ ట్రేడ్స్ చేయనివ్వదు. సిస్టమ్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది, ఓవర్ ట్రేడ్స్ రావు. మార్కెట్లో ఎంత మూవ్ అయితే అంత మూవ్ క్యాప్చర్ చేయడానికి ఎలా చేసుకుంటేనే మనం ప్రాఫిటబుల్గా ఉండగలం. ఓకేనండి, ఈ టార్గెట్ నుంచి ఈ టార్గెట్ తీసుకున్నాం, ఎక్కడ ఎస్ఎల్ ట్రై చేసి పెట్టుకున్నాం, ఈ మిగిలింది ఎంత వస్తే అంత. ఓకేనండి, మార్కెట్లో టైం అయిపోయింది. అసలు నెక్స్ట్ వ్యూ ఏంటంటే మనకి వీక్లీ లెవెల్ ఇవో కనబడుతుంది, అది కూడా చెప్పాను మీకు. 22,031.10. ఎప్పుడు ఇది బ్రేక్ అయితే వీక్లీ లెవెల్ కాదు, ప్లస్ మన డైలీ లెవెల్ కూడా ఇక్కడే ఉంది. చూసారా ఎంత ఎగ్జాక్ట్గా వీక్లీ లెవెల్.
మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఫస్ట్ క్యాండిలే ఈ వీక్లీ లెవెల్ పైన 70 పాయింట్లు పైన ఓపెన్ అయ్యి ఆ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్లోనే కరెక్ట్గా టచ్ చేసి వీక్లీ లెవెల్ని రివర్స్ అయింది. పొద్దున్నే నేను చెప్దాం అనుకున్నాను కానీ నాకు టైం కుదరలే. ఈలోపు కొద్దిగా పవర్ అవుట్ కట్ అయింది. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. నా సబ్జెక్ట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, స్టాక్ మార్కెట్ ప్యాషన్ ఉన్నవాళ్ళు నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. ఈ ఇండికేటర్స్ కాదండి, ఇది సబ్జెక్ట్ని ఇండికేటర్స్ లాగా మీకు క్లియర్గా అర్థం అవడం కోసం నేను డిజైన్ చేశాను. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.